హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో కిచడీ ఎలా చేయాలో చూపించబోతున్నాను, చూసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ఒక పిడికెడు పచ్చిబట్నాలు వేసుకొని దానికి డబల్ క్వాంటిటీలో వాటర్ వేసుకుని దాన్ని నానబెట్టుకోండి. ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్న వెజిటబుల్స్ని క్యారెట్, టమాటో, పొటాటో, ఆనియన్, గ్రీన్ చిల్లీ వీటిని చిన్న చిన్నగా చాప్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక సెరవ పెట్టుకొని అందులో 2 స్పూన్ల ఆయిల్ వేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో కొంచెం ఆవాలు, జీలకర్ర అలాగే కరివేపాకు వేసి చిట్లనివ్వండి. ఇప్పుడు అందులో కొన్ని శనగబ్యాళ్ళు, మినప్పాళ్ళు వేసి చిట్లనివ్వండి. ఇప్పుడు ఇందులోనే మనం నానబెట్టుకున్న బఠానీలు, గ్రీన్ చిల్లీ వేసి దాన్ని బాగా మగ్గనివ్వండి. అవి మగ్గిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న క్యారెట్, టమాటో వేసి దాన్ని ఒక 4-5 నిమిషాలు బాగా మగ్గనివ్వండి. అవన్నీ మగ్గిన తర్వాత ఉల్లగడ్డ కూడా వేసి దాన్ని మగ్గనివ్వండి. ఒక 4-5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకుంటే బాగా మగ్గిపోతాయి. ఇప్పుడు అందులోనే ఆనియన్ కూడా వేసి దాన్ని బాగా కలిపి ఒక 5-6 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి మగ్గనివ్వండి. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ బొంబాయి రవ్వకి 3 గ్లాసుల వాటర్ క్వాంటిటీని తీసుకోండి. ఇప్పుడు ఇందులోనే కొంచెం కల్లుప్పు అలాగే కొంచెం పసుపు వేసుకోండి. ఇప్పుడు ఈ వాటర్ అన్నీ బాగా తెరలకాగాలి. ఇలా తెరలకాగుతున్నప్పుడు 1 గ్లాస్ రవ్వ వేసి ఒక చేత్తో వేస్తూ ఇంకో చేత్తో కలుపుతూ ఉండాలి. లేదంటే ఈ రవ్వ అనేది మధ్యలో ఉండలు ఏర్పడతాయి. కాబట్టి ఒక చేత్తో వేస్తూ ఇంకో చేత్తో కలుపుకుంటూ ఉండండి. ఇలా మనం రవ్వ అంతా వేసి కలిపేలోపు కొంచెం చిక్కగా తయారవుతుంది. ఇప్పుడు దాన్ని ఒక 4 నుంచి 5 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించండి. ఇప్పుడు దీన్ని బాగా లో ఫ్లేమ్లో పెట్టి మగ్గనివ్వండి. లో ఫ్లేమ్లో పెట్టడం వల్ల మొత్తం సమానంగా ఉడుకుతుంది. ఇలా ఒక 5-6 నిమిషాల తర్వాత బాగా చిక్కబడుతుంది. ఇప్పుడు దీన్ని కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే కిచడీ రెడీ. మీకు కూడా నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.